5 days in Thailand, Bangkok and Pattaya unlimited happiness. Explore the best of Pattaya day 3 and day 4 Thailand traveling vlogs. Visiting places in Pattaya, Safari World, Pattaya City, Walking City, Coral Island, Tiger Park. Arey mama, arey. అసలు టైగర్ని చూస్తేనే చుచ్చుపడుతుంది. అలాంటిది ఆ టైగర్ మీద చేసిన వామ్మో. నాన్ వెజ్ అని చెప్పు. చూడు మామ, నా డ్యాన్స్ మాత్రమే చూడు, వేరే ప్రపంచం ఏం చూడకు. డ్యాన్స్ ఎట్లా ఉందో కామెంట్ పెట్టు. ఒకటే దగ్గర 3 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇదేమో సఫారీ పార్క్ తీసుకెళ్తుంది. సఫారీ పార్క్ అంటే బస్సులో ఎక్కించుకొని, లేకుంటే మన ఓన్ కార్ ఉంటే కారులో వెళ్ళొచ్చు పొద్దున్నకే. ఇది మెరైన్ పార్క్. ఇది లోపల వెళ్ళి చూడవచ్చు. ఇది పార్కింగ్ ఎంట్రన్స్. ఇది అరే వాడు చెప్పిండు కదా 3 రోజులు ఉంటాయని. 3 ఉంటాయి, 3 టికెట్ ఉంటుంది అని. అరే టికెట్ తీసుకోలే మరి సార్. Is this car 1002? అచ్చా. But you go with the bus? Okay. The bus 100. బస్ అయితే 100 కానీ సఫారీ ఫీడింగ్ టైగర్ లయన్ 1200. అన్ని దాంట్లో వచ్చేస్తాయా? కానీ ఇది వేరే. అవునా? దిస్ వన్ ఎక్స్ట్రా అవునా? 1200 బాట్ ఎక్స్ట్రా. 1500 దేనికి? ఇవన్నీ ఈ బస్సులో పోయి కోచ్ సర్వీస్లో ఒక్కొక్కటి అన్ని తిప్పుకొని తీసుకున్నాం. మనకు అవి ఒకటే మెయిన్వి. పుల్లులు గిల్లులే మనకు మెయిన్ కదా. అరే ఇంకో టైం కుదరదు రా. టైం టేబుల్ 2:30 5400. అరే అన్ని కలిపి అంతే పెడుతున్నారు ఎక్స్ట్రా. ఇది కాకుండా ఈ 15 ఓన్లీ అదొకటి అని చెప్తాం. పే చేసినా సరే చాలా ఎక్కువ కాస్ట్. అసలు 3200 బాట్స్ పే చేసినాం ఇద్దరు కలిపి. అంటే 1600 బాట్స్ ఒకరికి. టూ మచ్ ఆఫ్ కాస్ట్ అసలు. ఇది ఫుడ్ లోపల యానిమల్స్కి, టైగర్స్ వాడి. సఫారీ వాడ్, మెరీన్ పార్క్, గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4. టోటల్ సఫారీ వాల్ మ్యాప్ ఇది. ఎక్కడెక్కడ ఏమేమి ఉంది మ్యాప్లో చూసుకోవచ్చు మనము. ఏంటి మామ ఇది? చిన్న గుర్రాలు మామ ఇది. క్రొకడైల్ వ్యూయింగ్ ప్లాట్ఫామ్. అక్కడ 1600 కాకుండా మళ్ళీ ఇక్కడ 500 బాట్స్ ఎక్స్ట్రా పే చేయాలి మామ. ఎందుకంటే చింపాంజీని మీద కూర్చునేట్టుకొని ముద్దులు ఇప్పించుకున్నందుకు మనమే 500 పే చేయాలి. 500 బాట్స్. చూద్దాం ఇలా సరదా చూద్దాం.
ఒక విషయం చెప్తామమ్మ, జూ పార్క్లో ఉండి కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్న జంతువు ఏదైనా ఉందంటే అది చింపాంజీ మామ. రోజు కొన్ని వందల మందికి ముద్దులు ఇస్తుంది మామ. అరే రే 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 రే. చింపాంజీ షో అయిపోయింది మామ. నెక్స్ట్ డాల్ఫిన్ షోకి వెళ్దాము. ఎగ్జామ్ ఉంటుంది డాల్ఫిన్ షో. అరే మొత్తం మనోళ్ళే ఉన్నారు రా బాయ్, అర్థమైందా? తెలుగులో Indian park 100 rupees per టైమింగ్స్ ఏ టైంకి షోస్ నడుస్తాయని. ఇప్పుడు డాల్ఫిన్ షో టైంలో ఉన్నాము. ఇవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. అరే హిందీ సాంగ్ వేసిరు, హిందీ సాంగ్ వేసిరు. డబ్బులు ఎవరికి అవసరం లేదు. ఇగో చెల్లె
దగ్గరకు వచ్చింది దాని బ్యాక్ సైడ్ చూడు.干嘛？别驼背。对对对，挺直的，看好看。ఫుడ్ మామ, జిరాఫీలకు ఫుడ్ కడుపు నిండుతుంది వాటికి. మొత్తమా? బ్రేక్ఫాస్ట్ హోటల్ జిన్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. నైట్ స్టే చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేద్దాం అట్లా అని చెప్పి సపరేట్గా బై చేస్తాము. 378 అన్నట్టు, అంటే 622 రావాలి. టిఫిన్ ఏమేమి ఉన్నదో ఒకసారి టిఫిన్ చూపిస్తాం. ఇక్కడ ఏమేమి పెట్టారు, ఇక్కడ మస్తు టెక్నాలజీ చూడు. డోర్ ఎట్లా పడింది, డోర్ పాలు కావాలంటే చూపించి పాలు నొక్కితే వచ్చేస్తాయి. ఇంకా అనవసరంగా స్నానం చేసాం కదరా. హిందీ అడే అరే భయ్ అట. టమాటాలు, ఆనియన్స్, ఇది కీరా దోసకాయలు, క్యాబేజ్, క్యారెట్, మయోనీస్ కైండ్ ఆఫ్ ఉంది. ఇక్కడ చికెన్ సాస్ అంట, చూడండి చికెన్ సాస్. ఇక్కడ చూడండి హ్యామ్ పాట్, స్వీట్ అండ్ సోర్ చికెన్. ఒక్క నిమిషం. బ్రెడ్ దీంట్లో పెట్టేసి చికెన్. ఓకే, గ్రీన్ చికెన్. ఓకే, I will take chicken. What is this? Chicken. This one? pork. Pork. We want omelette. అదే ఎగ్ ఆమ్లెట్ వేస్తుంది. 1 egg ఆమ్లెట్. అంటే బాయిల్డ్ ఎగ్ ఇస్తుందిరా, బాయిల్డ్ ఎగ్ ఇస్తుంది. ఎగ్ అడిగితే ఏంటిది అది?
సన్లైట్ వస్తుంది రా అటు నుంచి. అది వేయాలా వద్దా అంట. నో నీడ్ నాన్ వెజ్ అని చెప్పు. అంతే ఆ మూడే. అందుకే ఆ దానికి చేయడం పెట్టింది. అది చికెన్ది. ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. మొత్తం ఓన్లీ రకరకాలనే తిన్నాము. థాయిలాండ్ ఫుడ్ ఎంత కంటిన్యూ 6 minutes 45 seconds. అంటే గుడ్డు ఒక దాంట్లో వస్తుందా, పోసుకొని ఇట్లా వేస్తుందా. నేనేమో మనం ముందర గుడ్డు పోసి వేయలేదని ఎగ్ రెడీ అంతే రాలేదు. మెల్లగా అవుతుంది వేడి కానీ. వెజ్ ఆనియన్ ఒక్క నిమిషం. టమాటా క్యాబేజీ మనము ఇది బ్రెడ్ మోమోస్, ఇది చికెన్ ఐటమ్స్ వెజ్. ఇవి మొత్తం ఇంకా మంచిగా మజానే వేరు ఉంది. పటాయా సిటీలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కోరల్ ఐస్లాండ్ బయలుదేరినాం. కోరల్ ఐస్లాండ్ వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. బోటుకు టికెట్ తీసుకొని వెయిట్ చేస్తే వాళ్ళు కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని పంపిస్తారు కోరల్ ఐస్లాండ్ వెళ్ళడానికి. స్పీడ్ బోట్ టికెట్స్ ఇక్కడ అమ్ముతారు. ఓకేనామ్మా? అందరం చూపిరా మెల్లగా. అదే చూపెడతా. అరే దీంట్లో వెళ్ళే వాళ్ళం మనం తీస్తున్నా కదా, అందరినీ తీస్తున్నావు కదా. బోట్ అయితే స్టార్ట్ అయింది మామ. అసలు ఏమన్నా స్పీడ్ కొడుతుండా, చుచ్చు కారుతుంది. అసలు అంత స్పీడ్ కొడుతుంది. అసలు జీవితంలో ఇలాంటి రైడ్ ఎప్పుడు చేయలేదు అనుకో. వాటర్ మీద ఎంత స్పీడ్ అంటే ఇదే ఫస్ట్ టైం. ఇది స్లో మోషన్లో చూపిస్తున్నాం మీకు ఒకసారి. స్లో మోషన్లో అయితే ఇట్లా ఉంది. చలో అందుకో ఇది స్పీడ్ మోషన్. ఇది పటాయా సిటీ వెనకాల ఎక్దమ్ వ్యూ ఉంది. వాటర్ మాత్రం ఏదన్నా తేడా జరిగితే అంతే మామయ్య. కోరల్ ఐస్లాండ్ అన్ని బీచ్లు కవర్ చేయడానికి లోకల్లో బైక్ తీసుకున్నాం. బైక్ ఇవ్వడానికి దింకపోతే కష్టం రా. ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది మామ. అందరూ మాయిశ్చరైజర్ తీసుకుంటారు, లోషన్స్, బాడీ లోషన్స్ అవి. ఎందుకంటే ఎండ దంచి కొడుతుంది ఇక్కడ. సాయ్ 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 వీడియో సాయ్ సాయ్. తెల్ల పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. చూడు మళ్ళా లోకం చూడు మళ్ళా, నువ్వే నాకు దిక్కుమల్లా. ఓ అమ్మ, బీచ్ అంటే ఇదేరా సాయి. అరే బీచ్ పేరు ఏం పేరు? తాయి బీచ్.
యాయ్ యాయ్. అవి గట్టిగా ఉండాల్సిందే. అరే నీళ్ళు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. ఒకసారి వాటర్ చూపి ఎంత నీట్గా ఉన్నాయో. మామ 1 పట్టుకోవడానికి. అమ్మో బీచ్ మాత్రం ఇది మాత్రం చాలా ఇచ్చబడుతుంది. పబ్లిక్ ఎవరు ఎక్కువ లేరు ఇక్కడ. అక్కడ చూడండి పార్కింగ్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ పార్కింగ్ బండ్లు ఉన్నాయని వచ్చినాము. వెనకాల మాత్రం చాలా డేంజర్ ఉంది. ఇట్లా ఉంది బైక్ దిగుతుందా లేదు, దిగింది అయితే దిగింది కానీ ఎక్కుతుందా లేదు డౌట్. ముందు కొన్ని స్టేట్ అని ఆడ పెడదాం, ముందు కూడా. ఆ కుక్క మనల్ని చూస్తుంది. ఎవరి అమ్మ ఎవరి ఇదేం బీచ్ రా నాయన ఇట్లుంది. ఇక్కడ రోడ్ల మీద అయితే జనాలు ఎవ్వరు కనిపిస్తలేరు. అసలు బీచ్ ఉందా లేదా, జనాలు కనిపిస్తున్నారా? ఎవరో కుక్కలకు అన్నం పెట్టిర్రు, అక్కడ వాటర్ పెట్టిర్రు. కుక్కకు డాగ్ తింటుంది కానీ ఇక్కడ జనాలు ఎవరు లేరు. ఇక్కడ మాకు జనాలు అయితే ఎవరు కనిపిస్తలేరు. ఒక అమ్మాయి పోయింది, ఎర్రది అదే ఎర్ర స్కూటీగా ఇక్కడ పోతుంది. దీనికి ఎంత ధైర్యం రా నాయన. బాగుందిరా. హాయ్ ఫ్రెండ్స్. ఇది నేను నా జీవితంలో పోయిన బీచ్లలో డేంజరస్ బీచ్ అంటే ఇది అనుకోరాదిగా. జనాలు ఎక్కువ లేరు, జనాలు తక్కువ ఉన్నారు. ప్లేస్ కూడా అసలు షూటింగ్ స్పాటా. మా సాయిగడ ఈ షూటింగ్ స్పాట్ అని చెప్తున్నాడు. ఇంకెంత దూరం పోవాలరా నాయన. ఇంకా తెల్లపిల్ల అయితే పోతుందిరా. ఎనీ సెకండ్ బీచ్ దగ్గరికి వచ్చేసినాము. అమ్మ ఇక్కడ బాగానే ఉందిగా, అక్కడ అట్లుంది. ఓ అరే అక్కడ చూడండి, నీకు అడవి లేకుండే కదరా. హాయ్.打跑妈妈去了嘛这。చెప్పు సౌండ్ ఏదా. అదే 1 minute 30 seconds అయింది. నువ్వు కూడా చూపెట్టుకో.
లోకమిక్కడే. ఇది ఇంకో బీచ్ ఇది. దగ్గరికి వచ్చినామా కొంచెం వీడియో తీసుకున్నాను. ఓకే ఈ హైట్లోనే తీసుకున్నాం. అది పటాయ. ఇది అయిపోయింది ఐలాండ్. మధ్యలో ఇంకొక ఐలాండ్ కదా, ఇది వేరే ఐలాండ్ కదా. అవి చూడు స్పీడ్ బోట్స్ ఎట్లా పోతున్నాయి, దాని వెనక నురుగా కనబడుతుంది కదా. మధ్యలో ఇంకొక ఐలాండ్, దాని వెనకాల పటాయ సిటీ. సముద్రం మన మీదకి వచ్చినట్టు. ఇది ఇంకొక బీచ్. ఇది అసలు వ్యూ మాత్రం ఎక్దమ్ ఉంది. అవును, అక్కడ పోయి మళ్ళీ రిటర్న్ రావాలి. బాయ్ బాయ్ కోరల్ ఐస్లాండ్. లోకల్లో బైక్ తీసుకొని 9 బీచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రిటర్న్ పటాయాకి వెళ్ళిపోతున్నాము. నైట్ లైఫ్ ఆఫ్ పటాయా సిటీ. వెల్కమ్ టు వాకింగ్ స్ట్రీట్ పటాయా. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. ఫుడ్ తినేసి వాకింగ్ స్ట్రీట్లోకి వెళ్ళిపోయాం. ఫుడ్ మీద సర్చ్ చేయాలి. చాలా ఆకలి అవుతుంది. పొద్దున నుండి బయట ఏం దొరకలేదు. థాయ్ ఫుడ్ తినలేకపోయినా. డైలీ కేక్లా, కింగ్ బర్గర్లా, మెక్డొనాల్డ్స్లా అక్కడనే తినడం అవుతుంది. సరే కడుపు నింపలేదు. అందుకే ఇండియన్ రెస్టారెంట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కానీ ఫుడ్ తినికి వచ్చిన ఎగ్ బిర్యానీ తీసుకున్నా. చికెన్ డైలీ తిని బోర్ కొడుతుందని వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ తీసుకున్నాను. పర్లేదు, టేస్ట్ మంచిగా. ఇదే వాకింగ్ స్ట్రీట్ మామ. మన తెలుగు వాళ్ళందరికీ బాగా తెలిసిన ప్లేస్ ఇది. ఎందుకంటే కుమారి 21Fలో ఉంటుంది. బ్యాంకాక్ అని ఎగ్దమ్ ఉంటుంది. అదే ఇదే అది ఎగ్దమ్ ఉంటుంది. రాత్రి 3 గంటల వరకు సేమ్ ఇట్లనే వెలుతురు ఉంటుంది. మొత్తం వెలుతురు అంటే ఇక అన్నీ ఉంటాయి మామ ఇక్కడ. స్వర్గం ఇక్కడే, లోకం ఇక్కడే, లా రెండు కన్నులే సాలనన్నయే సిన్ని గుండెకే.
పార్క్ పటాయ. టైగర్ పార్క్ వచ్చేసినాము. వీళ్ళంతా మన వాళ్ళు, మన ఇండియా వాళ్ళు. ఇక అంతా సపరేట్ ఉందిరా మామ. ప్లేట్ 2 సెట్ 1270 బాట్స్ అంట. ప్లేట్ 2 సెట్స్, ప్లేట్ 3 సెట్స్ ఇంత ఒక్కొక్క దాంతో ప్లే చేస్తా అంట. బిగ్ టైగర్ 810 అంట, స్మాలెస్ట్ 810, మీడియం 710, గోల్డెన్ 1000. లగేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఈ బరువు ఎందుకని నేను లగేజ్ ఏం తీసుకోవట్లేను. ఇక ఇది టికెట్. చలో టైగర్ పార్క్ లోపలికి ఎంట్రీ. ఎంట్రీ ఎగ్దమ్ ముందురా. అరే అమ్మ పులులు రా, అన్నీ వండుకున్నాయి. మీడియం, నేను కూడా మీడియం టికెట్ తీసుకున్నా. అసలు పులిని చూస్తేనే పడుతుంది. అలాంటిది నా జీవితంలో ఫస్ట్ టైం ఇట్లా పులి మీద చేయడం నైస్ ఎక్స్పీరియన్స్. మామ పడుతుంది రే. పులిరా ఇది. పులినే చేసినావు ఏంద్రా? పులిరా ఇది. పులి అనుకుంటున్నావు? ఆ పిల్లి అనుకుంటున్నావురా? అమ్మో దీంతో ఒక చూడరా. అమ్మో చూస్తుందిరా ఇక్కడ. అమ్మో చూస్తుందిరా. మామ చేసినారా? పులి మీద చేసినారా? నేను
చిన్న పులితో ఆటలాడుతున్నారు మామ, చుట్టుముట్టు కూర్చొని. ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. వావ్, ఇక్కడ ఇంకొక ఆమె. థాయిలాండ్, బ్యాంకాక్ అండ్ పటాయా ట్రిప్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ మామ. ఇది పటాయా నుండి ఎయిర్పోర్ట్కి టికెట్. ఇది సువర్ణభూమి ఎయిర్పోర్ట్. జంషన్ బీచ్ పటాయా నుండి సువర్ణభూమి ఎయిర్పోర్ట్ వరకు ఈ బస్సులోనే మేము ట్రావెల్ చేసింది. ఇది గంటకోసారి 2 గంటలకోసారి అని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ బట్టే బస్సులు వెళ్తుంటాయి.